ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను ఆకర్షించడంపై పెడుతున్న శ్రద్ధ నాణ్యమైన విద్యను అందించడంలో పెట్టడం లేదన్నారు విద్యార్థి సంఘం నేతలు. ఇంజనీరింగ్ కాలేజీలో క్వాలిఫైడ్ అధ్యాపకులు లేరని, సరైన ల్యాబ్లు కూడా లేవని అంటున్నారు. దీనివల్ల విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు రావడం లేదన్నారు. దీనిపై విద్యార్థి సంఘం నేతలతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. కాలేజీలో విద్యా ప్రమాణాలు, మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా? ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి కొన్ని అనుమతులు లేకుండా కొన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్ తోటి డూప్లికేటెడ్గా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతూ ఉన్నారు. అడ్మిషన్ ప్రక్రియలో కానీ విద్యార్థులకు ఒక ఆశ చూపించి మా కళాశాలలో మెరుగైనటువంటి విద్య దొరుకుతుంది, మెరుగైనటువంటి ఇంజనీరింగ్ చదువు అనేది దొరుకుతుందని చెప్పేసి పేద విద్యార్థులకు మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తనిఖీలు చేయట్లేదు. తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలో సరైనటువంటి ల్యాబొరేటరీ లేకుండా, సరైనటువంటి మెకానిజంకి సంబంధించినటువంటి టూల్స్ లేకుండా ఏదో నామకే వస్తే కోర్సులు తీసుకొని ఆ విద్యార్థులకి ప్రలోభపెట్టి కోర్సులు నడుపుతున్నారే. కానీ అత్యాధునికటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఈ యొక్క సమాజంలో అలాంటి ప్రమాణాలు మనం విద్యార్థులకు అందించి వాళ్ళని రేపటి రోజుల భవిష్యత్తులో ఇంజనీర్లుగా తయారు చేయాల్సింది పోయి ఏదో కేవలం ఇలాంటి ప్రమాణాలు లేకుండా, ఇలాంటి ల్యాబొరేటరీ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా కల్పించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క ల్యాబొరేటరీ ఇవన్నీ లేకపోవడం వల్ల ప్రాక్టికల్స్ అనేది కరెక్ట్గా జరగడం లేదు. విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యాబోధన ఇంజనీరింగ్ వ్యవస్థలో అందుకోవడం లేదు. వాటి వల్ల ఫ్యూచర్ జనరేషన్లో జాబ్స్ అనేటివి తక్కువైపోతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కానీ యూనివర్సిటీ కేంద్రాలు కానీ ఇంజనీరింగ్ కళాశాలను పోటీగా నడుపుతున్నా కానీ విద్యార్థులకు కోర్సు అయిపోయినాక కూడా వాళ్ళకు సరైనటువంటి ప్లేస్మెంట్స్ అందించలేకుండా, సరైనటువంటి శాలరీతో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ అందించకుండా విద్యార్థులు తాము చదువుకున్నటువంటి బీటెక్ చదువును వృధాగా పోతున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది రాష్ట్రంలో. కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఏంటి వల్ల విద్యార్థులకు ఏ రకమైన నష్టం జరుగుతుంది? విద్యార్థులకు ఎంత మాత్రం నష్టం అంటే, ఇప్పుడు ఏదైతే సర్టిఫికేట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం మార్పు చెందినారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి విద్య చాలా అంటే ప్రక్కదో పట్టే ఉద్దేశం చాలా మనకైతే ఉంటుంది. ఈ ఫ్యాకల్టీ సరిగా లేకపోవడం కారణంగా విద్యార్థులు నెక్స్ట్ వచ్చే జనరేషన్లుగా పూర్తిగా వాళ్ళ యొక్క విద్య అనేది మొత్తం అవతతోకలకు గురై అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీకు ప్రమాణాలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తే చాలా కాలేజీల్లో అంటే పోటీ పడి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి, కానీ ఆ స్థాయిలో విద్య అందించట్లేదని ఒక ఆరోపణ ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఏ రకమైన నష్టం జరుగుతుంది? మీ ప్రశ్నలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. 100% కళాశాలల యొక్క ప్రమాణాల విషయంలో కావచ్చు, దాంట్లో అందరికీ ఉన్నటువంటి అనుమానాలు 100% వాస్తవం. గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నట్టయితే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ యొక్క కరికులం విషయంలో కావచ్చు, అంతా కూడా ఒక 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నటువంటి కరికులంనే ఫాలో అవుతున్నారు. ఈరోజు జనరేషన్లో అప్డేట్ అవుతుంది. 5G 6G వైపు ప్రపంచం నడుస్తుంటే మన ఫ్యాకల్టీ మన యొక్క విద్యా వ్యవస్థ, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రైవేట్ విద్యా వ్యవస్థ కేవలం ధనార్జన ధ్యేయంగా విద్యా వ్యాపారం కొనసాగిస్తున్నారు. కానీ నాణ్యమైన విద్యను అందించడం, ఒక స్కిల్డ్ విద్యార్థులను తయారు చేయడం అటువంటి వాటి మీద దృష్టి పెడతలేదు. కేవలం ఫీజులు, డొనేషన్లపైనే దృష్టి పెడుతున్నారు. దాని కారణంగా ఈరోజు లక్షల మంది బీటెక్ పట్టుకొని ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నట్టు వ్యక్తులు మనకు తారసపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం ప్లేస్మెంట్ విషయంలో ఈ విద్యా సంస్థలు ఈరోజు ఫీజుల గురించి ఆలోచిస్తుగా, దానికి తోడుగా మీ విద్యార్థుల యొక్క స్కిల్ విషయంలో కావచ్చు, వాళ్ళకి సరైన ప్లేస్మెంట్ ఇప్పించడం విషయంలో కూడా మీరు ఆ విధంగా ఆలోచించండి. దానికోసం ఈ ప్రభుత్వం కూడా ఏదైతే కళాశాలలు కేవలం అడ్మిషన్లు తీసుకొని వాళ్ళ యొక్క డిగ్రీ చేతిలో పెట్టడమే కాదు, వాళ్ళకి స్కిల్స్ ఇస్తుర్రా, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య ఇస్తుర్రా, వాళ్ళకి సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, ల్యాబొరేటరీ ఉందా, ఆ విద్యార్థులు రేపటి నాడు వీళ్ళు మార్కెట్లో వెళ్ళి ఉద్యోగాలు చేయగలుగుతారా, ఆ విధంగా ఈ కళాశాలలు నడుస్తున్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. మొత్తంగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి కళాశాలలు పోటీ పడుతూ ఉన్నాయి, విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కానీ
ఏదైతే ఆకర్షిస్తూ వాళ్ళని కాలేజీలకు ఆహ్వానిస్తున్నారో ఆ స్థాయిలో విద్యా బోధన జరగట్లేదు, విద్యా ప్రమాణాలు పాటించట్లేదు అని కూడా విద్యార్థి సంఘాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇదే కంటిన్యూ అయితే కనుక భవిష్యత్తులో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్య మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.